పశ్చిమ బెంగాల్లో కొద్ది రోజుల క్రితమే 6 విడతల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం అక్కడి రాజకీయ అంచనాలు ఎలా ఉన్నాయి, జనంలో ట్రెండ్ ఎలా ఉందన్న అంశాలపై మా ప్రతినిధి సురేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్, పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే 6 విడతల్లో పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? చాలా కదా దేవి, మీ ప్రశ్న మరొకసారి అడగరా? సురేష్, పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ ఏమని చెప్తున్నాయి, అసలు ట్రెండ్స్ ఏమంటున్నాయి? దేవి, చూసుకుంటే ప్రస్తుతం 2016 ఎన్నికల్లో మాత్రం అసెంబ్లీ 294 ఎన్నికల్లో అసెంబ్లీ ఒక నెంబర్ కొట్టరా 11 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 84.33 ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. ఈసారి కాస్త రెడ్యూస్ అయినటువంటి పరిస్థితి. మరొక విషయం చెప్పుకుంటే ఈసారి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అధికార పార్టీ రీజనల్ పార్టీని ఢీకొట్టేందుకు 2 జాతీయ పార్టీలు ఏకమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఒకటైతే మరొకటి కమ్యూనిస్ట్ పార్టీ. 3 దశాబ్దాల పాటు 2011 వరకు బెంగాల్ రాష్ట్రాన్ని ఏలినటువంటి కమ్యూనిస్టులు జాతీయ పార్టీగా ఉన్నారు. అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల వరకు యూపీఏ సర్కార్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా జతకట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు జాతీయ పార్టీలు ఏకమైనటువంటి పరిస్థితి వెస్ట్ బెంగాల్లో కనపడుతుంది. అయితే 2011 ఎన్నికల్లో చూసుకుంటే మాత్రం 191 స్థానాలకు ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా కాస్త సీట్లు తగ్గినప్పటికీ కూడా క్లీన్ స్వీప్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ అధికార పీఠాన్ని అధిరోహించినటువంటి పరిస్థితి. ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ లో మిక్స్డ్ రిజల్ట్స్ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి వ్యతిరేక ఓటును కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ క్యాష్ చేసుకుంటే ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పైనటువంటి విమర్శలు చూసుకుంటే నారదా స్కామ్ కానీ శారదా స్కామ్ కానీ అలాగే దీంతో పాటు ఇటు బ్రిడ్జి కొలాప్స్ అయినటువంటి పరిస్థితి, అవినీతికి సంబంధించినటువంటి అంశము, దీంతో పాటు లా అండ్ ఆర్డర్, ఇలాగే ప్రస్తుతం డెవలప్మెంట్ విషయం పైన మమతా బెనర్జీ అనుకున్నంత ఫలితాలు సాధించకపోవడం, దీన్ని ప్రతిపక్షాలు ప్రధానంగా ముందుకు తీసుకెళ్లి మమతా బెనర్జీని ఇరకాటంలో పెట్టే దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు తృణమూల్ కాంగ్రెస్ తో హోరాహోరీగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరి మమతా బెనర్జీకి మరొకసారి పగ్గాలు కట్టబెడతారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కాస్త చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా ముందుకెళ్తారు? ఈ 2016 ఎన్నికల్లో మాత్రం ఎగ్జిట్ పోల్ మిశ్రమ ఫలితాలను ఇస్తున్నటువంటి పరిస్థితి. వన్ సైడెడ్ గా మాత్రం గతంలో 2011 ఎన్నికల్లో మమతా బెనర్జీ ఖచ్చితంగా గెలుస్తున్నటువంటి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఈసారి ఒక్కొక్క సర్వే ఒక్కొక్క విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా తృణమూల్ కాంగ్రెస్ చూసుకుంటే ఈసారి మరొకసారి మ్యాజిక్ ఫిగర్ లో గతంలో 190 దాదాపు తెచ్చుకున్నటువంటి మ్యాజిక్ ఫిగర్ దాటి తీసుకొచ్చిన తృణమూల్ మరి ఎడ్జ్ లోనే గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని సర్వేలు చెప్తున్నప్పటికీ మరి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి వెళ్లడం కలిసి వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ మరికొని చెప్తున్నటువంటి పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ మాత్రం 294 294 సీట్ ప్లస్ 1 నామినేటెడ్ అయితే మొత్తంగా 148 నామినేటెడ్ మ్యాజిక్ ఫిగర్ ఉంది. 148 లో మరి అధికార పక్షమే ఎక్కువగా మార్క్స్ సాధించేటువంటి అవకాశాలు ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అర్థమవుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మొత్తంగా 2011 ఎన్నికల్లో పరిస్థితి అది. రీజనల్ పార్టీని ఢీకొట్టేందుకు ముందుకెళ్తున్నటువంటి జాతీయ పార్టీలు ఈ విధంగా ఉన్నాయి. మరొక విషయం చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ 2011 ఎన్నికల్లో ముందుకెళ్లింది. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ మరొక విషయం, 2011లో ప్రతిపక్ష హోదాలో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్ళగా ఈసారి మాత్రం అధికార హోదాలో తృణమూల్ కాంగ్రెస్ ఎలక్షన్ లో ముందుకెళ్లినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ కూడా ఖాళీ మార్గంలోనే ఉంటూ ఒక పూరి గుడిసెలో స్లమ్ ఏరియాలో ఉంటూ మమతా బెనర్జీ బాధ్యతలు స్వీకరించి 5 ఏళ్ల పాటు పూర్తి కాలాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని కూడా పక్కకు పెట్టి తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికల్లో ముందుకెళ్లినటువంటి పరిస్థితి. దేవి, రైట్, ఎస్, థ్యాంక్ యూ సురేష్. మొత్తంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకే మళ్లీ పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా